టమాటా రేటు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కోసారి అయితే సెంచరీ దాటి ఆకాశాన్ని తాకుతుంది. మరి అట్లాంటి టమాటా కూడా ఒక్కొక్కసారి అయితే పాతాళానికి పడిపోతుందనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి సిచ్యువేషన్సే ప్రజెంట్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల వైజ్గా కూడా మనం చూసుకోవచ్చు. టమాటా రేట్ అయితే పడిపోయిందనే చెప్పుకోవచ్చు. ఒక్కోసారి దాదాపు నిన్న మొన్నటి వరకు అయితే మనం చూసుకున్నట్టయితే 100 రూపాయల వరకు దాదాపు 150 రూపాయలు కూడా మనకు కిలో టమాటా పలికింది. మరి అట్లాంటి టమాటా ప్రజెంట్ అయితే దాదాపు మనకు 10 రూపాయలు కూడా పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఈ 10 రూపాయలు కూడా మనం రిటైల్ మార్కెట్ నార్మల్ మార్కెట్లో చూసుకున్నట్టయితే అంత పలుకుతుంది. ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి కూడా అసలు వాళ్ళకి ఏం మిగలట్లేదనే చెప్పుకోవచ్చు. దాదాపు రైతు సంబంధించి అయితే టమాటా పంట వేసిన రైతు అయితే దాదాపు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతా ఉన్నాడు. పంట మంచిగా చేతికి వచ్చినా సరే కానీ గిట్టుబాటు ధర లేకనైతే నష్టాల పాలవుతా ఉన్నారు. దాదాపు 60-70 బాక్సులు తీసుకొని వస్తున్నారు. కొంతమంది అయితే 80-100 బాక్సులు కూడా తీసుకొని వస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇది ఒక్కొక్క బాక్స్ మనం చూసుకోవచ్చు. దాదాపు ఒక్కో బాక్స్లోనైతే మనకు 20 నుంచి 25 కిలోల టమాటో ఉంటుంది. మరి అట్లాంటి బాక్స్ కూడా దాదాపు 50-100 రూపాయల మధ్యలోనే పలుకుతా ఉంది. అంటే దాదాపు మనం చూసుకోవచ్చు ఒక్కో కిలోనైతే మనకు 4-5 రూపాయలే పడతా ఉంది బాక్స్ వైజ్గా చూసుకున్నట్టయితే. కాకపోతే రిటైల్ మార్కెట్ కావచ్చు అటు వెళ్తే మాత్రం మనకు దాదాపు కిలో 10 రూపాయలు పలుకుతా ఉంది. కానీ రైతుల దగ్గరకు వచ్చే వరకు అయితే దాదాపు మనకైతే తీవ్ర నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? మేడం నా పేరు రామచంద్రయ్య మేడం, వికారాబాద్ జిల్లా చించల్పేట్ గ్రామం. ఈ టమాటా నుంచి 1 ఎకరానికి 2 లక్షల చొప్పున ఖర్చు పెడుతున్నాం. పేపరు, మసాలాలు, టేకింగ్తో వస్తే అది ఏమీ మాకు ఉపయోగపడతలేదు మేడం. ఈడ ఈ మార్కెట్కు తెస్తే ఎవరైనా కూడా తెస్తున్నారు, అందరు కలిసి తెస్తున్నారు. దాని లోపల మాకు కిలో ఒక బాక్స్ నుంచి కానీ కిలో నుంచి కానీ 3 రూపాయల చొప్పున కూడా పడతలేదు మేడం. మేము చాలా నష్టపోతున్నాం దీంట్లో అయితే. సో ఎట్లా ఉంది అంటే కిరాయి కావచ్చు తీసుకురావడానికి ఎంత అయింది? ఎన్ని బాక్సులు తీసుకొని వచ్చారు మీరు? నేను 80 బాక్సులు తీసుకొచ్చాను మేడం. 80 బాక్సులు తీసుకొస్తే ఈరోజు నేను అన్నీ అమ్ముకునే వరకల్లా, లాస్ట్ అమ్ముకునే వరకు పొద్దుైన కొద్ది అమ్ముకునే వరకల్లా నేను ఉండవేది మాత్రం 6,000. 6,000ల్లో ఒక్క మనిషి ఆడవిళ్ళ కూలి 500 కూలి. దాంట్లో నాకు ఒక్కరికి కాదు ఏ మిగులుతలేదు మేడం. దాంట్లో టమాటాల వేస్ట్, దాన్ని దున్నేసి పడేతామనే ఆలోచన వస్తుంది మేడం. ఏం లేదు దాని నుంచి. మార్కెట్ నుంచి కూడా బోర్డు పెంచాలి, కొంచెం పార్సల్ టమాటా కూడా తగ్గియాలి. మీరు పేపర్లు ఇవ్వండి, టీవీలు ఇవ్వండి మాకు, ఎందుకంటే రైతులకు హెల్ప్ కావాలి దీని గురించి. మీరు పార్సల్ టమాటా అంటే నేను ఎట్లకి వెళ్ళొస్తుంది, మదనపల్లి నుంచి వస్తుంది. అసలు టమాటోని ఆపాలి, ఎందుకంటే ఇక్కడ మదనపల్లి టమాటా రాకపోతే మనకైతే సరిపోతుంది కదా, మన తెలంగాణ అయితే సరిపోతుంది. ఆంధ్ర నుంచి వచ్చింది అయితే సరిపోదు కదా. దాన్ని కొంచెం ఆపే ఉదయం చేస్తే మాకు జనరంత దాంట్లో ఒక కూలీ నష్టం, కూలీ నష్టపోయేదన్నా మేము బాగుపడతాం అంతవరకు. మీ పేరు? లక్ష్మే. ఎక్కడి నుంచి వచ్చిర్రే? నాపేట్. 1 ఎకరా వేసిన 50 బాక్సులు తెచ్చిన. 50 బాక్సులు తెస్తే 50-100కు ఎక్కువ అమ్ముతలేవు. మాకు ఏమి దిగుబడి లేదు. ఇది ఏమి చేస్తాము, అంతా నష్టం. వచ్చింది ఆ పంట ఎట్లా వచ్చింది? మరి మంచిగా వచ్చింది కానీ ధర లేదు. సో అంటే ఎందుకు మరి ఈ టైంలోనే ఎందుకు ధర తగ్గింది? మొన్నటి దాకా మనకు 100 రూపాయలు కూడా ఉంది కదా కిలో, మరి ఎందుకు ఇప్పుడే తగ్గింది? రైతులు అందరితో వచ్చేటకల్లా పడిపోతున్నాం మేడం. రైతులు మేము 10 మంది వచ్చేటకల్లా అయితే అయిపోతుంది. ఒకరి ధర ఉన్నప్పుడు రేటు పలుకుతున్నాం. ఇప్పుడే టమాటా పంట ఎక్కువ వస్తుందా? ఎప్పుడెప్పుడు ఎక్కువ వస్తుంది మనకి? ఎక్కువ వస్తుంది మేడం, ఇప్పుడే ఎక్కువ వస్తుంది. ఇదే నవంబర్ డిసెంబర్లోనే బాగా వస్తుంది పంట. నవంబర్ దాకా జర నయం ఉండేది, ఇప్పుడు డిసెంబర్ రాందాడు అయితే పడిపోయింది. ఇంకెన్ని రోజులు ఇట్నే ఉంటుంది మరి టమాటా ధర? 2 నెలల దాకా ఉంటుంది తోటపొట్టు. నేమ్ ఉదయ్ కిరణ్, బేగంపేట శ్యామలా బిల్డింగ్స్. ఇప్పుడు 10 రూపీస్ ఉంది టమాటా. అంతకుముందు 100కి 3 కిలోస్, 100కి 2 కిలోస్ అలా ఉంటుండే. ఇప్పుడు 10 రూపీస్కి కేజీ ఇస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు 2 కేజీస్ 3 కేజీస్ అలా తీసుకుంటున్నాను. నా పేరు విజయ్ సింగ్, నేను బోగాబండ. ఎట్లా ఉంది టమాటా రేటు? ఇప్పుడు తక్కువ అయిపోయింది, 10 రూపీస్ కేజీ అయిపోయింది. ఇప్పుడు 40-50 ఉండే, ఇంకా ఎక్కువ కూడా ఉండే. అప్పుడు ½ కేజీ 1 కేజీ తీసుకుంటుంటే అవసరానికి. ఇప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం, 2 కేజీస్.